మన రేవంత్ రెడ్డి గారి కిట్ పంచేది ఉంది. రెండోది ఇఫ్తార్ పార్టీ టైం ఉంటుంది, మీకు తెలుసు. దయచేసి సంబంధించిన ఒక చెక్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి, నిజామాబాద్ జిల్లా రెవెన్యూ సోదర సోదరి మనందరికీ కూడా నమస్కారం. రెసా మీ అందరికీ తెలుసు. రెసా అనేది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నిజామాబాద్లో ఒక అడుగు ముందుకేసి ఉద్యోగులందరికీ కూడా టర్మ్ పాలసీ, గతంలో ఒక డిఆర్ఓ చనిపోయినప్పుడు కూడా మనం 96 లక్షల చెక్ ఇవ్వడానికి కూడా నేను నిజామాబాద్కు రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నిన్న రమణన్న ఫోన్ చేసి కూడా ఇట్లా ఉంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈరోజు ఆ కార్యక్రమంలో మీరు కూడా రావాలన్నా అన్నప్పుడు కూడా నేను తప్పకుండా వస్తా అని ప్రామిస్ చేసి రావడం జరిగింది. నిజంగా కూడా నిజామాబాద్ జిల్లా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో రెవెన్యూ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతం. అటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకున్న రమణ్ మరియు టీంని రెసా రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తున్నాం. ఉద్యోగులకు డైరీ ఆవిష్కరణ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన యూనిటీ కోసం ఖచ్చితంగా మనం పాటుపడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తున్న సమయంలో మనందరం ఐకమత్యంగా ఉండి ఈ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధితో పాటు మనకు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అవసరమైన అన్ని కూడా సాధించుకోవడానికి మనందరం కలిసి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి మళ్ళీ మనం ఎప్పుడైనా రెవెన్యూ ఉద్యోగులను సమావేశమైనప్పుడు ఇంకా డీటెయిల్గా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన నిజామాబాద్ జిల్లా ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు. నేటి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ మరియు పిసిసి చీఫ్ గారు, అలాగే ఏసీ రెవెన్యూ గారికి కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. అలాగే నేటి మరో ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయ సుమన్ గారు, నరేందర్ రెడ్డి గారు, రత్నాకర్ గారు, మన ఆర్డీఓ నిజామాబాద్ గారు, మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, ఇక్కడికి వచ్చేసిన ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే ఇవాళ మన డైరీ ఇనాగ్రేషన్ అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులకి ఫస్ట్ ఫోన్ చేయగానే, నువ్వు డైరీ ఇనాగ్రేషన్ పెడితే నేను రాను, ఇప్పుడు ఎట్లా డైరీ ఇనాగ్రేషన్ పెడతావు అని చెప్పి తిట్టడం జరిగిందన్న. బట్ మేము నిజంగానే ఈ 3 months కూడా మీ యొక్క టైం కోసం వెయిట్ చేసినామన్న. ఎందుకంటే ఎలక్షన్ కోడ్, సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఉండడము, దాని ఇమీడియట్గా మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము మిమ్మల్ని ఆహ్వానించుకోలేని పరిస్థితిలో ఈ డైరీ ఇనాగ్రేషన్ని ఇప్పటివరకు పోస్ట్పోన్ చేయడం జరిగిందన్న. ఎందుకంటే మాకు సంవత్సరంకి ఒక్కసారి ఈ అవకాశం దొరుకుతుందన్న. అంటే ఇది డైరీ ఇనాగ్రేషన్ అని నిజంగానే మేము పేరుకే మిమ్మల్ని ఆహ్వానించుకోవడానికి డైరీ ఇనాగ్రేషన్ అని చెప్తాం తప్ప, వాస్తవానికి సమస్యల్ని కొన్ని మీతోటి చెప్పుకోవాలన్నది మాత్రమే మా యొక్క ఉద్దేశం అన్న. దానికి మీరందరూ దయచేసి మాకు టైం ఇచ్చినందుకు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న. ముఖ్యంగా మాకు జనరల్గా టీఎన్జిఓస్ ఇవన్నీ అంటే వీళ్ళకి గ్యాదరింగ్ ఈజీగా అయిపోద్ది అన్న, చాలామంది ఉంటారు. మళ్ళీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అన్న అన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో లేదో కానీ మా అసోసియేషన్ ప్రోగ్రాంలకు ఒక్కొక్కరికి 5-6 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా నిజంగా వాళ్ళు అనునిత్యం కూడా వాళ్ళ యొక్క పనిలో బిజీగా ఉంటారన్న. అంటే చాలామంది రెవెన్యూ ఉద్యోగుల యొక్క నెగిటివ్ షేడ్ మాత్రమే డిస్కస్ చేసుకుంటారు, రెవెన్యూ ఉద్యోగుల కరప్టెడ్ ప్రాక్టీసెస్ గురించి మాత్రమే చెప్పుకుంటారు. కానీ నిజంగా ఒక రెవెన్యూ ఉద్యోగి ఎంత కష్టపడి పనిచేస్తారు అన్నది మాత్రం చాలా వరకు నిజంగా ఆ గౌరవం, ఆ గుర్తింపు దక్కడంలో నిజంగా రెవెన్యూ ఉద్యోగులు కొంచెం వెనుకబడి ఉంటారన్న. ఇప్పుడు మనం చూసాం కోవిడ్ టైంలో నిజంగా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి అత్యంత దగ్గరగా ఎవరైనా బాధితులకి దగ్గరుండి సర్వీసెస్ అందించింది అంటే అది రెవెన్యూ ఉద్యోగులన్నా. క్వారంటైన్ సెంటర్స్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి పనిచేయడం జరిగింది. కానీ నిజంగానే అది చెప్పుకోవడంలో నిజంగా మేము ఎప్పుడు కూడా వెనుకబడి ఉంటామన్నా. మాకు నిజంగానే చెప్పుకోవడం అంత
చేత కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయాలి అనుకుంటాం, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలనుకుంటాం తప్ప మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలి అని అనుకోకపోవడం వల్ల నిజంగానే మాకు ఆ గుర్తింపు రావడంలో కొంచెం వెనుకబడిపోతున్నామన్నా. రూరల్ శాసనసభ్యులు గారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. 2-3 అంశాలే మీకు క్లుప్తంగా విన్నవించాలనుకుంటున్నాం సార్. ముఖ్యంగా మేము మీ దగ్గర ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే గవర్నమెంట్కి ఉద్యోగులకి మధ్యలో ఒక వారధి లాగుండి ఉద్యోగులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఒక మీడియేటర్గా వ్యవహరించాల్సిన ఆర్గనైజేషన్స్ అన్న. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో ఏందో తెలియదు, కానీ నిజంగానే ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఒరిజినల్గా ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మీ వరకు, ప్రభుత్వం దృష్టి వరకు తీసుకురావడంలో నిజంగానే విఫలమైనమనే మేము చెప్పుకుంటున్నామన్నా. అది కొంచెం మాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది నిజంగానే వాస్తవం అన్న. ఏ రీజన్ అయినా ఉండని అంటే సంఘాలు ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల శ్రేయస్సుని మర్చిపోయి నిజంగా మేము కూడా రాజకీయాలు చేసుకుంటే అలవాటు పడిపోయినామన్నా. దానివల్ల నిజంగానే ఉద్యోగులకు ఏదైతే జెన్యూన్ సమస్యలు ఉన్నాయో అవి మీ వరకు నిజంగానే చేరట్లేవన్నా. అందు గురించనే ఒక 2-3 నిజంగా జెన్యూన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీ దృష్టిలో పెట్టి మీ యొక్క సహాయం కోరాలి అని చెప్పి ఈరోజు మేము అందరం కూడా కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే ఇదే వేదిక పైన ఒక 2.5 years బ్యాక్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అప్పుడు మీరు వచ్చిందన్నా. ఆ రోజు మేము మా దగ్గర నిజామాబాద్లో ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇచ్చినామో దాని విషయం మీకు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజు మీకు చెప్పడం జరిగిందన్న. కానీ దానికి అనుకూలంగానే ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్రతి ఒక్క ఉద్యోగికి అమలు చేయడం జరిగిందో దాంట్లో నిజంగా మీ యొక్క కృషి ఖచ్చితంగా ఉంది అని చెప్పి మేము అనుకుంటున్నామన్నా. దానికి నిజంగానే మీకు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అయితే దాంట్లో ఒక చిన్న థింగ్ అన్న, మేమందరం ప్రభుత్వం పైన ఎట్లాంటి అదనపు భారం ఇయ్యదలుచుకోలేదన్న. కాకపోతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే యాక్సిడెంటల్గా 1 crore ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రన్న, ఇంకా నార్మల్ డెత్లో కూడా 10 lakhs rupees అనౌన్స్ చేసిండ్రన్న. అదాన్ని కూడా 1 crore rupees మా కాంట్రిబ్యూషన్ తోటే కనుక గవర్నమెంట్ చేసినట్టయితే గవర్నమెంట్కి సిపిఎస్ బాధ అన్నది లేకుండా పోతుందన్న. ఎందుకంటే ఈరోజు సిపిఎస్లో ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగి సడన్గా చనిపోతే అతనికి ఎట్లాంటి బెనిఫిట్స్ దక్కట్లేదన్న. అందుకే ఇది ఒక్కటి మా సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ తోటే అయినా సరే ప్రభుత్వం చేసినట్టయితే నిజంగా ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నా. రెండోది నిజంగానే మేము చాలా రోజులుగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందన్న, మా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి. అది కూడా మేము మా కాంట్రిబ్యూషన్ తోటే ప్రొవైడ్ చేయాలి అని కోరినాం. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఆ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నట్లయితే మాకు తక్కువ రేట్లో తక్కువ ప్రీమియం తోటి ఆ ఒక స్కీమ్ అందుబాటులోకి వస్తుంది అని చెప్పి పలుమార్లు మీ అందరితోటి కూడా డిస్కస్ చేయడం జరిగిందన్న. చాలా సందర్భాలలో మన సుదర్శన్ రెడ్డి గారికి కానివ్వండి, భూపత్ రెడ్డి గారికి కానివ్వండి, మహేష్ అన్నకి కానివ్వండి, షబ్బీర్ అలీ సార్ గారికి కానివ్వండి, దాని యొక్క ప్రపోజల్ మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగిందన్న. కాకపోతే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కాకపోతే మళ్ళీ దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చేయకుండా ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకే కనుక ఇచ్చి చేసినట్లయితే దానికి ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది, ఉద్యోగులకు కూడా బెనిఫిట్ అవుతుందన్న. ఎందుకంటే ప్రభుత్వమే కనుక అది రన్ చేసినట్లయితే మళ్ళీ చాలా మిస్యూటిలైజేషన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇచ్చినట్లయితే ఆ యొక్క స్కీమ్ చాలా సాఫీగా జరుగుతుంది అని మీకు విన్నవించుకుంటున్నామన్నా. దాని మీద ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తామన్నా. దాని మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నామన్నా. అయితే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా మాకు వచ్చిన ఒక పెద్ద సమస్య అన్న, దాంట్లో ఖచ్చితంగా గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ గారు కానివ్వండి, మహేష్ అన్న గారు కానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉందన్న. రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారన్న. వాళ్ళు సడన్గా ఈరోజు వాళ్ళని విధుల నుంచి తొలగించడం జరిగిందన్న. వాళ్ళందరూ కూడా 20 ఏళ్ళుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎంతో వాల్యుబుల్ సర్వీసెస్ అందించారు. మనకి విఆర్ఏలు లేని టైంలో వాళ్ళే అన్ని వాళ్ళ భుజాన్ని వేసుకొని రెవెన్యూ ఆఫీసెస్లో వాళ్ళ సర్వీసెస్ డెలివరీ చేసిర్రు. ఈరోజు 20 ఏళ్ళ తర్వాత
వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి మనం బయటికి పంపించేస్తే నిజంగానే వాళ్ళు వేరే ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్న ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద జీతాలు కూడా లేవు. ఆ ఒక్క విషయంలో మీరు కనుక ఇనిషియేటివ్ తీసుకున్నట్లయితే 632 కుటుంబాలు సేవ్ అయిపోతాయి అన్న. అదొక్కటి దయచేసి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం అన్న. అలాగే ఫస్ట్ నుంచి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒకటే అడుగుతున్నామన్న, మా ఎలక్షన్స్లో బదిలీ అయిన తహసీల్దార్లని తిరిగి జిల్లాకి తీసుకురావాలి అని చెప్పి ఆ ఒక్క విషయంలో మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని కనుక కన్విన్స్ చేసినట్లయితే అందరు ఇంటి వద్ద వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా వండుకుంటూ విధులు నిర్వహిస్తారన్న. ఇప్పుడు కనుక మనం ఆ స్టెప్ తీసుకోకపోయినట్లయితే వాళ్ళు ఇప్పుడు ఉన్న జిల్లాలో పనిచేయలేరు, నిజామాబాద్లో పనిచేయలేరు, ఇంకో 3వ జిల్లాకి మళ్ళీ ఎలక్షన్ టైంలో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా. అలాగే మనకి 61 years అబోవ్ విఆర్ఎస్ అందరూ కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాళ్ళ రెగ్యులరైజేషన్ ప్రపోజల్ ఒకటి పెండింగ్ ఉందన్న. ఇది ఒక్కటి మా ఈ 3 issues తప్ప మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకెట్లాంటి ఇష్యూస్ లేవన్న. ఈ 3 issuesలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కొద్దిగా కన్విన్స్ చేసినట్లయితే నిజంగానే చాలా వరకు మా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయ్యి నిజంగా ఇంకా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేలాగా కష్టపడి పనిచేసి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మీకు అందరికీ కూడా మంచి పేరు వచ్చేలాగా మేము మా యొక్క సేవలు అందిస్తాము అని సభా సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుకు తీసుకెళ్తున్న మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, అలాగే రాజకీయ భీష్మాచార్యులు అని పేరు గల మన సెబిరల్ సార్కి, అలాగే స్టేజ్పై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే నా ముందున్న మిత్రులందరికీ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ పక్షాన, నా పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైరీ ఆవిష్కరణ అనగానే ఏదో ఒక డైరీ అనుకుంటాం, కానీ డైరీలో చాలా ప్రాముఖ్యత ఉంది. డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ అన్ని ఆలోచనలను ఆచరణలో పెట్టలేరు, కొన్నింటిని పెట్టడంలో విఫలం అవుతుంటారు. ఈ మన యొక్క ఆలోచనలను ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అనే రెండింటిని అనుసంధానం చేయగల ఏదైనా ఉంది అంటే అది డైరీ మాత్రమే. అందుకే ఆ డైరీలో ఒకసారి రాస్తే లాభం లేదు, 2 రోజులు రాసిన లాభం లేదు, 10 రోజులు రాసిన లాభం లేదు. 100 రోజులు కనుక రాసినట్లయితే మనలో రాయగలిగే శక్తి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ డైరీ రాయడం నేర్చుకోవాలి. మళ్ళీ అన్ని డైరీలాగా మామూలుగా వేరే డైరీలు అపోయి అడ్వర్టైజ్మెంట్లు అవి ఉంటాయి, కానీ ప్రతిదీ మనకు అవసరం. భూమి ఉన్న ప్రతి వ్యక్తికి, మనిషి భూమి మీద ఉన్న వ్యక్తికి ప్రతిదీ ఏదైతే అవసరం ఉందో అన్ని అవసరాలు, అన్ని రూల్స్, నియమాలు అన్నీ అందులో ఆ డైరీలో ఉన్నాయి. ఆ డైరీ చదివితే మనకు ఇంకో రెవెన్యూ ఎంప్లాయీని కానీ ఇంకొకరిని కానీ అడగాల్సిన పని లేదు, అంత ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినాం. ఇంకొకటి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ప్రమాదాలు చెప్పిరావు. ప్రమాదాలు 2 రకాలు, మన మానవ తప్పిదం ఒకటి, దైవిక ఫలం ఒకటి. ఈ రెండింటి వల్ల తప్పిదాలు జరుగుతాయి. అందుకే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సూరెన్స్ అనేది వాస్తవంగా ఇప్పుడు మనకు ఎత్తు బాగలేకున్నా కూడా ఇప్పుడు మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మనం అడగకుండానే ఈయన ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అడగలేదు, మనం ఓన్లీ హెల్త్ కార్డ్స్ గురించి అడిగినాం. హెల్త్ కార్డ్స్ ముఖ్యమంత్రి గారిచే తప్పకుండా అది ప్రారంభించబడుతుంది. మన సమస్యలు కూడా హెల్త్ విషయంలో తొందరగానే. ఇక్కడ మీ దగ్గర ఏంటి అంటే ఆల్రెడీ ఆదిత్య ఏ జిల్లా లేదు, రమణారెడ్డి మాత్రం నిజంగా మీ జిల్లాలో చేయడం మీ అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వాస్తవంగా ఏంటి అంటే ఆయన ఎప్పుడు ఉద్యోగుల సంక్షేమము, హక్కులు, శ్రేయస్సు కోసం నిరంతరము నిర్విరామంగా ఎప్పుడు శ్రమిస్తుంటాడు. వాస్తవంగా పొద్దున లేచి సాయంత్రం వరకు ఉద్యోగుల సమస్యల గురించే మాట్లాడుతున్నాడు. నిజామాబాద్ ఉన్నా హైదరాబాద్ రమ్మంటే 1 గంట 2-3 గంటల్లో వచ్చేస్తాడు. కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు, మీకోసం కృషి చేస్తూనే ఉంటాడు. ఇలాంటి నిజంగా వ్యక్తి మీ అధ్యక్షుడు అవడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ స్వార్థం కోసం ఇటు మండల ఆఫీస్లో పనిచేయాలి, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ మంచి మండలం కావాలి, ఇక్కడ నేను అధ్యక్షుడిగా ఉండాలి అనే ఆలోచనతో పనిచేస్తాడు. కానీ ఆయనకు అట్లా లేదు, నాకు ఉద్యోగము, నేను లోపలైనే ఉంటా, నేను ఎంప్లాయీ సేవ చేస్తాను మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు.
అలాగే ఇక పబ్లిక్ మన ప్రభుత్వానికి ఎవరైనా మంచి పేరు తేవాలంటే రెవెన్యూ ఉద్యోగులే. ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని మన రెవెన్యూ ఏ సంక్షేమం వచ్చినా కూడా ఈవెన్ మరణదోపత్రం వరకు మధ్యన ఇన్కమ్, లోకల్, క్యాస్ట్ అన్ని పనులు మనమే చేయగలుగుతాం. రెవెన్యూ ఉద్యోగులు నిరంతరము నిర్విరామంగా కృషి చేసే వ్యక్తులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే తప్పకుండా రెవెన్యూ ఉద్యోగులే సార్. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగులు వాస్తవంగా ఎంత గత ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు మనం బ్లేమ్ అయినాం, ఎన్నో రకాలుగా బ్లేమ్ అయినాం. అందుకే మనం అది ఆ బాధను చూపించినాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం అలాంటి బాధ పడకుండా మంచిగా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు 20 సంవత్సరాల నుంచి ప్రతి మండలంలో పనిచేసేది సార్. ప్రతి మండలంలో కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పుడు గిరిజవారు ఇచ్చేది, విఆర్ఓ ఇచ్చేది, అందరు రిపోర్ట్లు ఇచ్చేది అన్నీ ఒక ఎంఆర్ దగ్గరికి పోయి మళ్ళీ అది సరి చేసినాక కంప్యూటర్ అయ్యేంత వరకు మొత్తం పని వాళ్ళే. ఇలా సాయంత్రం వరకు రిపోర్టు పై ఆఫీసర్కి పోవాలంటే కంపల్సరీ కంప్యూటర్ ఆపరేటర్ లేకుండా పోడు. కంప్యూటర్ ఆపరేటర్ అంత అవసరం సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అలాగే పై ఆఫీసర్కి వచ్చినాక కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడైనా ఇది ప్రభుత్వం పోయేంత వరకు, ప్రభుత్వానికి నివేదిక చేరేంత వరకు కంప్యూటర్ ఆపరేటర్ల యొక్క ప్రాముఖ్యత అంత ఉంది సార్. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు రోడ్ల మీద వేయకుండా, వాళ్ళ కుటుంబాలు రోడ్ల బారిన పడకుండా దయచేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మార్చి 31 అని లాస్ట్ డేట్ పెట్టారు సార్. వాళ్ళకు తప్పకుండా దీన్ని పొడిగించాలి. కంప్లీట్గా వాళ్ళను ఇందులోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంచుకొని కంపల్సరీగా వాళ్ళకి సాలరీస్ శాంక్షన్ చేయించాలని నేను కోరుతున్నా సార్. ముఖ్యంగా సార్ ఇప్పుడు విఆర్ఎల్ కూడా ఉన్నారు సార్. విఆర్ఎల్ కొంచెం కాంపిటేట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళకి అసలు కాంపిటేట్ అపాయింట్మెంట్స్ చేస్తలేరు. గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వమని ఇచ్చింది. అయినప్పటికీ అవి కూడా ఇస్తలేరు సార్. ఖచ్చితంగా దయచేసి అవి కూడా వచ్చేటట్టు చూడాలి సార్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మంచి వ్యక్తి, అర్థం చేసుకోగల వ్యక్తి కాబట్టి తప్పకుండా అర్థం చేసుకుంటారు. మనం తప్పకుండా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి సార్. అంతే సార్. రెండవది సార్, ఇంకా ఇష్యూలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక్కటే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా స్టాఫ్ అవసరం ఉంది సార్. ఇంకా సరే మన క్యాబినెట్ అధ్యక్షులకు నాకు ముఖ్య ఒక రిక్వెస్ట్ సార్, ఈ సభాముఖంగా సార్, మా యొక్క సమస్యలు సార్ ముఖ్యంగా సార్ ఇప్పుడు అత్యంత అవసరం ఉన్నది ఏంటంటే సార్ కంప్యూటర్ ఆపరేటర్ 31 లాస్ట్ డేట్ ఉంది సార్. వాళ్ళకు కొంచెం మనం పొడిగించాలంటే సార్ తప్పకుండా సార్ ముఖ్యమంత్రి గారి దగ్గర మమ్మల్ని తీసుకోపోతే తప్పకుండా మేము ఎట్లా చేసి బతలాడుకొని మేము ఏదో విధంగా సార్ను కన్విన్స్ చేసి తప్పకుండా వాళ్ళని ఆపుకోగలుగుతాం సార్. వాళ్ళు ఆపుకోవడం వల్ల వాళ్ళకే కాదు సార్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది సార్. ప్రజలకు కూడా మంచి సేవలు అందిస్తాం, మెరుగైన సేవలు అందిస్తాం సార్. ఎందుకంటే సరిగా సార్ సేవలు అందించలేకపోతాం వాళ్ళు లేకుంటే. కాబట్టి వాటిని కంపల్సరీ పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అలాగే ఇంకా కొన్ని కనబడుతుంది కాబట్టి నేను నాకు థ్యాంక్ యూ. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరీ ఆవిష్కరణలో భాగంగా వచ్చినటువంటి పెద్దలు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా డయాస్ అందరూ కూడా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి ఆల్ రెవెన్యూ సిబ్బంది, ఎంఆర్ఓస్, కలెక్టర్ గారు అండ్ ఆర్యూ గారు, మీకందరూ కూడా ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు. ఈ డైరీ విడుదల సందర్భంగా ఇప్పుడు 3-4 సమస్యలు చెప్పారు. దట్ కెన్ బి డిస్కస్డ్ ఇన్ లెటర్ డే. సో బికాజ్ ఇప్పుడు టైం తక్కువ ఉంది, విత్ అదర్ పీపుల్ ఆల్సో. సో మీకు ఒకటే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. అండ్ నిజంగా కూడా మీ సహకారం అనేది గవర్నమెంట్ నడవదనేది అందరికీ తెలుసు. సో మీ 2 years 3 months అవుతుంది మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్. మీ అందరూ సహకారంతోనే గవర్నమెంట్కి వచ్చినాం. తర్వాత ఇప్పుడు మీ సహకారంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని గోల్స్ ఉన్నాయి కాబట్టి స్పెషల్లీ ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ఈ భాగంలో మీకు అంటే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆఫీస్ వర్క్ అంతా కూడా డిజిటలైజ్ చేయాలి, ఫేషియల్ రికగ్నేషన్తో చేయాలి. తర్వాత పేపర్లెస్ వర్క్ ఎక్కువ ఉండాలన్నది ఈ ఎయిమ్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఒకటి, ఇంకోటి మరి దాంట్లో ఏమి అవకతవకలు జరగకుండా స్పీడ్ చేయడానికి వర్క్, ఇవన్నీ గవర్నమెంట్ గోల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇవాళ ఏవైతే గ్రేవేసెస్ చెప్పారు ఇప్పుడు రమణారెడ్డి గారు, అవి డెఫినెట్గా నేను, మన మహేష్ అన్న గారు, ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ఎమ్మెల్సీ మన అగ్రోజెట్ గవర్నమెంట్ కూడా ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం.
మీ ఫిర్యాదులు ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదైతుందో మీకు డెఫినెట్గా చేపిద్దాం. సో దాంట్లో కాకుండా మీకు అందరికీ కూడా నేను ఒకటే అదే ఈ ప్రజల భాగస్వామ్యము దీంట్లో ఈ ప్రగతి ప్రజాపాలన ప్రగతి దాంట్లో మనం తప్పకుండా ప్రజల యొక్క భాగస్వామ్యము లోకల్ రిప్రజెంటేటివ్ యొక్క భాగస్వామ్యం కూడా మనం చేసుకొని ఈ గవర్నమెంట్ గోల్స్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని కోరుతూ మీకు మరి మీ భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ మరి గవర్నమెంట్ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండండి. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. సభ్యులు గారు, రాష్ట్ర ప్రజలు, భూపతి రెడ్డి గారు, మేయర్ గారు, దాని కలెక్టర్ గారు, మిగతా ప్రజలందరికీ నమస్కారం. రమణారెడ్డి గారు, వారితో పాటు ప్రశాంత్ గారు, రవీందర్ రెడ్డి గారు, సుమన్ గారు, వారి యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారం. డైరీకి ఉన్న చరిత్ర చాలామందికి తెలుసు, కానీ మొదటిసారి మార్చిలో ప్రారంభ డైరీ చూస్తూ ఉన్నాం. రమణారెడ్డి గారు అంతటా జనవరిలో ప్రారంభం, ఇక్కడ మార్చిలో ప్రారంభం చేశారు. ఇప్పుడు 17th సెంచరీ నుంచే డైరీ ప్రాచుర్యంలో ఉంది. చాలామంది చరిత్రలో చదివారు. ఎవ్రీ డే ఒక 10th పాస్ అయ్యి చనిపోయే వరకు ఎవ్రీ డే డైరీ రాసినట్టు మానవులు చాలామంది ఆ ప్రపంచంలో. సో డైరీ అనేది అందరి వల్ల కాదు డైరీ మెయింటైన్ చేయడం. డైరీ ఉంటేనే మనకు ముందు చూపు ఉంటుంది. డైరీ వల్ల సంవత్సరం పొడవునా మన కార్యక్రమాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి డైరీ ఆవిష్కరణ వల్ల జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. 3-4 విషయాలు రమణారెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇమ్మీడియట్ సమస్య 620 కంప్యూటర్ ఆపరేటర్స్ది. సీఎం గారితో మాత్రం మీరు మాట్లాడి చేద్దాము. ఈ ఎలక్షన్ టైంలో ట్రామ్స్ ఉన్న దశలో గురించి ఆల్రెడీ నేను పొంగులేటితో మాట్లాడాను, మీకు కూడా మాట్లాడించాను నేను. మరి అది కొంచెం టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉందని మాట చెప్పినారు. రోజు అది కొంచెం అక్కడ ఇబ్బంది అవుతా ఉంది, అది చేయలేమని మాట చెప్పినారు. మళ్ళీ కూడా ప్రయత్నం చేద్దాం. 2 సార్లు మాట్లాడాను మీకు. ఈ 61 years కారుణ్య అపాయింట్మెంట్ మరి నాకు అంత ఐడియా లేదు, మరి ఇచ్చే ప్రొవిజన్ ఉందో లేదో తెలియదు. అది కూడా రేపు మాట్లాడచ్చు, సీఎం గారితో మాట్లాడదాం. అదేవిధంగా 10 lakhs ఎక్స్ప్రెషియా నార్మల్ డెత్ కూడా మీరు 1 crore అడుగుతూ ఉన్నారు. మరి మీ దాని సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అది అరిథమెటిక్స్ కోసం వర్కౌట్ చేసి అదేవిధంగా చూద్దాం. నేను సిద్ధిరెడ్డి గారు, నేను భూపతి రెడ్డి గారు ఒకసారి సీఎం గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేద్దాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వానికి గుండెకాయ. మీరంతా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 80% పైన వ్యవసాయం మీద ఆధారపడదు, వ్యవసాయంతో సంబంధం వ్యక్తులే ఉంటారు. వ్యవసాయం అంటే మళ్ళీ రెవెన్యూ రిలేటెడ్. సో ఈ లెక్కన 80% పాపులేషన్ తెలంగాణ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్లో అనిత్యం సంబంధం కలిగినటువంటి జనాభా 80% ఉంటారు. సో అందుకే మీరు ఎంత ఓపికతో ఎంత బాగా చేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుంది. మీ ఓపిక ప్రభుత్వాన్ని నిలబెడుతుంది, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన సదుపాయాలు కావాలి. రెవెన్యూ శాఖ ఉంటే వ్యక్తులు కష్టం ఉంటుంది, ఎవ్రీడే మీకు ఇబ్బందులు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది, ప్రతి వారికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలిసిన వాడు తెలిసిన వాడు చెప్పగలుగుతారు, తెలియని వాడు ఇబ్బంది పెడతా ఉంటుంది. మళ్ళీ ఇబ్బందులు పడే డిపార్ట్మెంట్ మీది. అయినప్పటికీ కూడా ఓపికతో మీరెంతో ఓపిక సహనంతో చేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు సజావుగా ప్రజలు చేయడంలో కూడా మీ భూమిక ప్రధానంగా ఉంటుంది. మీ తర్వాత ఇతర డిపార్ట్మెంట్లు వస్తాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రాముఖ్యత డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి మీరు ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులే కాదు. యు ఆర్ మెయిన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం సజావుగా ముందుకుతుంది. ఏ ప్రభుత్వం నాకు రావచ్చు. కాబట్టి మీరు పోషించే భూమిక, మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటాయి. మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సెంట్రిక్గా నడుస్తూ ఉంది ప్రభుత్వం.
విమెన్ సెంట్రిక్గా స్కీమ్స్ అన్ని ఇస్తూ ఉన్నాం. అది గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, అన్నీ కూడా మహిళా సెంట్రిక్గా నడుస్తూ ఉన్నాయి. సో 50% మహిళలు సమాజంలో భాగం అనే సూత్రిని నమ్మి నడిపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్నీ కూడా మహిళా సెంట్రిక్గా చేస్తూ ఉన్నాం. మా కూడా అలవాటు ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మహిళల నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా రాహుల్ గాంధీ డిజైర్ ఆయన ఆకాంక్షకు అనుగుణంగా మనం ఇక్కడ కాస్ట్ సర్వే చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి తగు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రచారంలోకి రావాలంటే మళ్ళీ మీ భూమిక ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మీరు ముందు కలిసి పనిచేయండి. కొంత ఓపికతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళని ఓపికతో వారి సంధానిస్తే ప్రభుత్వానికి కొంత ఊరట కలుగుతుంది. ఆ దశగా పోవాలని మీరు చెప్పిన కార్యక్రమాన్ని కూడా వీలైన త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి మరి ఎంతవరకు అది సఫలమవుతామో చూద్దాం. ఆ ప్రయత్నం చేస్తామన్న మాట. మేము యాక్చువల్లీ 4 o'clock రావాలి, చెక్స్ తీసుకుంటా ఇట్టే వద్దామంటే కొంత లేట్ ఉందన్నారు. మళ్ళీ మేము చేస్తే లేట్ అయిపోయింది. లేకపోతే ఎక్కువసేపు గడపాలనుకున్నాం. బట్ ఇఫ్తార్ ఉంది 6:20కి అక్కడ ఉండాలి మేము. కాబట్టి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో అన్నిదా భావించద్దు. డెఫినెట్గా మీరు చెప్పిన అన్నింటిలో కూడా వీలైన త్వరగా మాట్లాడి మీకు మళ్ళీ వారిని కలిసే రెవెన్యూ మినిస్టరు తర్వాత మన సీఎం కలిసే అవకాశం కల్పిస్తామని మాట చెప్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు మాట్లాడవలసింది. ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ వాళ్ళు డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, భూపత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మేయర్ ఉమా గారు, మరి ఇతర అధికారులు, మరి రాష్ట్రం నుంచి వచ్చిన అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ గారు, రమణ్ గారు, మరి ఇక్కడికి వచ్చేసిన రెవెన్యూ అధికారులు, తహసీల్దార్స్, ఆర్డీఓ అండ్ అడిషనల్ ఎంఆర్ఓస్ అందరూ మీ అందరికీ ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే ఎప్పుడైనా ఎంప్లాయీస్కు ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఎంప్లాయీస్తో దగ్గర ఉండి మంచిగా ఉండి వాళ్ళ డెవలప్మెంట్లో అన్నింటిలో పాల్గొంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పినారు, నా గవర్నమెంట్ రివెంజ్ తీసుకునే గవర్నమెంట్ కాదు, నా గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. కాబట్టి మేము ఫ్రెండ్లీగానే ఉన్నాము, ఇంకా భవిష్యత్తులో ఉంటాను. దాంట్లో రెవెన్యూ గవర్నమెంట్ మన పాత జమాల్లో చెప్తుండే ఏ రోగం వచ్చినా దానికి జిందా తెలిసి మాట్లాడి. ఇప్పుడు మనకు కూడా ఏ డెవలప్మెంట్లో దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగం లేకుంటే ఆ స్కీమే అమలు కాదు. ఎక్కడన్నా గుడిసె కాలితే కాయ ఎంఆర్ఓ అంటారు, ఎక్కడన్నా ఫ్లడ్ వచ్చినారంటే కాయ ఎంఆర్ఓ అంటారు. అంటే పబ్లిక్ కలెక్టర్ అండ్ రెవెన్యూనే జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జ్ఞాపకం రాదు. వాళ్ళకి ఏదైనా ఫ్లడ్ వస్తాయి, లేకుంటే ఇరిగేషన్ వాళ్ళు యాదకి రాదు. వాళ్ళకి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే నిజాం కాలం నుంచి కూడా ఈ ల్యాండ్స్ సర్వేస్లో కానీ దాంట్లో కానీ మీ అనుభవం ఎట్లా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ మీద ఉండదు. ఆల్ డిపార్ట్మెంట్స్ మీద మీకు ఒక అనుభవం ఉంటుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో ఎక్కడ ఒక చోట మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అందు గురించి మా రమణ్ చెప్పింది, ఇప్పుడు మేము ఎన్నోసార్లు పిలిస్తే మా వాళ్ళు రాగలుగుతారంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఏమంటే 24 hour జాబ్ ఇది. ఎప్పుడు పిలిచినా ఏది ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, మంచి ఏదో ఉన్నా అరే ఎంఆర్ఓ కాయ పొలా జల్దీ పచ్చినామా అక్కడ అంటారు. అంటే ఎంఆర్ఓ అండ్ తహసీల్దార్ డ్యూటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ ఉంది. కాబట్టి మా ప్రభుత్వానికి మీరు అసెట్స్ ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కి మంచి పేరు రావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తేనే ఆ గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. మీ ప్రోగ్రామ్స్ మంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఆ పేరు మంచిగా వస్తుందని చెప్పి మీరు ఇచ్చిన సమస్యలు ఆల్రెడీ అధ్యక్షులు గారికి తెలుసు, నాకు కూడా తెలుసు. నేను రమణ్ ఒకసారి వస్తే చెప్పిన, రమణ్ మీకు ఏమైనా మీటింగ్స్ చేసుకోవాలంటే సెక్రటరియట్లో నా చెంబర్లో వచ్చి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నా, నేను గారి డిపార్ట్మెంట్లో చేసుకోండి,
కృషి లేదు ఎక్కడ అంటే నాకు నా పక్క కుర్చీలు వచ్చి మీ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకోమని కూడా తెలియజేసిన. అట్లనే సుమన్ ఉన్నాడు, సుమన్ వాళ్ళకు కూడా చెప్పిన మీకు కూడా ఏమైనా ఉంటే నా దగ్గర వచ్చి నాకు కాన్ఫరెన్స్ హాల్ ఉంది, నాకు అలా యూజ్ చేసుకొని మీరు కాడని నడిపేయండి. తప్పనిసరిగా మహేష్ గారు చెప్పినట్టు మా అధ్యక్షులు గారు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఆయనే మేము భూపతి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో వెరీ సోన్గా కలిసి మీ చెప్పిన సమస్యలను పరిష్కారంకు మేము తప్పనిసరిగా చేస్తాం. మరి అందరు రాష్ట్రంలో కూడా తెలవాలా, నిజామాబాద్ ఎంప్లాయీస్ నిజామాబాద్ రెవెన్యూ వాళ్ళు ట్రై చేసినందుకు రాష్ట్రం అందరికి మేలైందిరా బాబు అని రెడ్డి కళ లాంటి మన సెక్రటరీ మన ప్రశాంత్ అన్న గారికి, అదేవిధంగా మన ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి తహసీల్దార్స్కి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్స్కి, అదేవిధంగా ఇంకా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి మన ఉద్యోగులందరికీ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ నా యొక్క వందనాలు, శుభాభివందనాలు. అయితే అన్నగారు మేము ఎక్కువ సమస్యలు చెప్పమన్నా, ఒక రెండు మూడు చిన్న ముఖ్య సమస్యలన్నా. ఏం లేదు, మొన్న ఎలక్షన్లో వెళ్ళినటువంటి మన తహసీల్దార్స్ను కొంచెము మళ్ళీ రిపీట్గా మన డిస్ట్రిక్ట్ తీసుకురావాలని ఈ సభాముఖంగా మీ అందరికి కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అన్నా, మనము గవర్నమెంట్కు రెవెన్యూ ఇస్తున్నామన్నా, బట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి చాలా ఇప్పుడు కొన్ని స్టేషనరీకి సంబంధించిన ఛార్జెస్ చాలా అవుతున్నాయన్న. అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కానీ మనకు అంటే స్టేషనరీ యూజ్ చేసుకోవడానికి ఫండ్ అయితే ఏం లేదన్న, చాలా ఇబ్బంది అవుతుంది. స్టేషనరీ అంటే లైక్ క్యాటరేజ్ కానీ, అదేవిధంగా పేపర్స్ కానీ, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందన్న. కొంచెం ఇదొకటి తమను దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి అదొకటి ఇప్పించాల్సిందిగా కోరుతున్నామన్న. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తహసీల్దార్స్కి వెహికల్ హైర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు లాస్ట్ మనకి సెప్టెంబర్ వరకు వచ్చినాయన్న, తర్వాత మళ్ళీ రాలేవు. అదొకటి ఈ ఇయర్ ఎండింగ్ వాటి అది కూడా కొంచెం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక ముఖ్య సమస్య ఏంటంటే అన్న, ఇంతకుముందు మాకు ఆపరేటర్స్ ఉండేవాళ్ళన్నా, ఏ వర్క్ అయినా మేము అట్టిగా వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే వాళ్ళకి పిలిచి ఇచ్చేయమంటే వాళ్ళు తక్కువని ఆ వర్క్ చేసి మాకు ఇచ్చేసే వాళ్ళన్నా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పోతున్నాడంటే వాళ్ళని తీసేస్తున్నారంటే చాలా బాధగా ఉందన్న. అదొకటి మీరు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళరు అని మేము అనుకుంటున్నామన్నా. కాబట్టి మా అందరి ఆకాంక్ష ప్లస్ మా అందరి యొక్క బాధ చాలా ఉందన్న, అది మీ మీద పెడుతున్నాం. కాబట్టి మా ఆపరేటర్లను ఇక్కడే మా దగ్గరనే ఉంచి వాళ్ళ సర్వీస్ని మేము యూటిలైజ్ చేసుకోవడానికి మీరు కృషి చేయాలని అదేవిధంగా ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిపోయిన చివరి సమస్య అది కూడా రవీంద్రన్న నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా తగిన న్యాయం జరిగి వాళ్ళ సమస్య కూడా పరిష్కరించబడుతుంది అని ఈ సభా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.